ఐపీఎల్కు ఆంధ్ర నుంచి 5 క్రీడాకారులు ఎంపిక కావడం మనందరికీ గర్వకారణమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రశాంత్ అన్నారు. ఐపీఎల్లో 2 మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంకు లభించడం హర్షించాల్సిన విషయమన్నారు. దీనికోసం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చూపిన చొరవను ఆయన అభినందించారు. విశాఖ రైల్వే గ్రౌండ్స్ లో 11వ యునైటెడ్ క్రికెట్ క్లబ్ T20 క్రికెట్ టోర్నమెంట్ ను ప్రశాంత్ ప్రారంభించారు. తొలి మ్యాచ్ లో గాజువాక గ్రీన్స్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జట్లు తలపడ్డాయి. ఈ సందర్భంగా ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ మాట్లాడుతూ ఏసీఏ నూతన కార్యవర్గం కొలువుదీరిన తరువాత తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్లో క్రికెట్ అకాడమీ ఒకటి మొదలు పెడుతున్నామని, ప్రతిభ గల యువ క్రీడాకారులను వెలికితీయడమే తమ లక్ష్యమని చెప్పారు. మహిళా క్రికెట్ జట్టు అభివృద్ధికి కూడా ఏసీఏ కృషి చేస్తోందని, మేటి క్రీడాకారిణి మిథాలీ రాజ్ జట్టుకు మెంటార్ గా సేవలందిస్తున్నట్లు తెలిపారు. టోర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ యూసీసీ టోర్నమెంట్ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? మిమ్మల్ని ఇన్వైట్ చేసి మీరు ఎట్లా ఫీల్ అవుతారు? మా గవర్నమెంట్ కాదు, మా బాడీ వచ్చాక యాక్చువల్గా ఇది ఒక మంచి టోర్నమెంట్. వైజాగ్లో జరిగే యంగ్స్టర్స్కి యంగ్ ప్లేయర్స్ అందరికీ యూసీసీ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. దాన్ని వీళ్ళందరూ ఎప్పుడు మిస్ అవ్వకుండా ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తూ వాళ్ళు సొంతగా ఎక్స్పెండిచర్ అంతా బేర్ చేస్తూ దాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేయడం, దానికి ఇప్పుడు నన్ను పిలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు యంగ్ ప్లేయర్స్ని మీరు ప్రమోట్ చేయడం ఏసీఏ తరపు నుంచి ఇప్పటికి కూడా, అంటే పైలా అవినాష్ కావచ్చు, ఇప్పుడు సెలబ్రిటీస్కి వచ్చిన మన శశికాంత్ కావచ్చు, అంటే మా కొత్త కమిటీ అందరూ కూడా క్రికెట్ పట్ల చాలా ప్యాషనేట్గా ఉన్న వాళ్ళే ఉన్నారు. మా కొత్త అసోసియేషన్ అందరూ కూడా ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైం ఐపీఎల్లో 5 ప్లేయర్స్ ఆంధ్ర నుంచి సెలెక్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అది మేము ఆల్రెడీ చాలా మంచి అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాం. అది కాక మనకి ఇప్పుడు ఐపీఎల్ కూడా 2 మ్యాచెస్ వచ్చినాయి. 2 మ్యాచెస్ విశాఖపట్నం రావడానికి దీని వెనకాల, అంటే మ్యాచ్ వచ్చినాయి అనేది తెలుసు కానీ దీని వెనకాల ఉన్న కృషి చాలామందికి తెలియదు. యాక్చువల్గా మా ప్రెసిడెంట్ చిన్ని గారు కానీ, సెక్రటరీ సతీష్ గారు కానీ రోజు లోకేష్ గారితో ఫాలోఅప్ చేసి, లోకేష్ గారితో జిఎంఆర్ వాళ్ళ ఓనర్స్తో మాట్లాడించి దాన్ని తేవడంలో చాలా కష్టపడితే కానీ ఈ 2 మ్యాచెస్ రాలేదు మనకి. దాని గురించి అని చెప్పి ఈ అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా పెంచాలనే ఇప్పుడు స్టేడియం కూడా రెనోవేట్ చేస్తూ ఇవన్నీ మొత్తం ఓవరాల్గా క్రికెటింగ్ని ఆంధ్రాలో మేము వచ్చిన తర్వాత ఒక చేంజ్ చూపించాలన్న దాని మీద చాలా కష్టపడుతున్నాం. డెఫినెట్గా చేసి చూపిస్తాం కూడా. ఎవరండి అంటే అప్కమింగ్ ప్లేయర్స్ కోసం సంబంధించి ఏసీఏ తరఫు నుంచి మీరు ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఉండదు? అంటే యంగ్ టాలెంట్ ఎవరున్నా సరే ఇప్పుడు మేము అనుకుంటుంది ఏంటి అంటే ఈ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి ఒక అకాడమీస్ రన్ చేద్దామని కంప్లీట్గా. ఎలా అంటే వాళ్ళకి కొంతమందికి ఇవన్నీ చేయడానికి ఎక్స్పెండిచరు అవ్వడానికి వాళ్ళకి ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ ఉండకపోవచ్చు. సో అలా ప్లేయర్లో స్కిల్ ఉండి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినా ఏదన్నా ప్లేయర్ మేమే అకాడమీ రన్ చేసి 365 days అక్కడే అకామిడేషను, అక్కడే లాడ్జింగ్, ఫుడ్ అన్నీ అక్కడే పెట్టి, అక్కడే స్టడీస్ కూడా వాళ్ళకి అక్కడే అన్నీ ట్రైనింగ్ అక్కడే, కోచెస్ అక్కడే ఉంటారు, అన్నీ అక్కడే ఇచ్చి ఈ ప్లేయర్స్ని మనం ఎంతవరకు పుష్ చేయగలమో అన్నీ చేసి అన్ని విధాలుగాను వాళ్ళని యంగ్ టాలెంట్ని బయటికి తీసుకురావాలనేది 16 ఏజ్ నుంచే తీసుకురావాలనేది మా టార్గెట్. సార్ ఇప్పుడు మహిళలు కూడా బాగా క్రికెట్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి కల్పిస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఐపీఎల్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీ? ఇప్పుడు విమెన్ క్రికెట్లో కూడా ఎప్పుడూ లేనిది ఆంధ్రాకి మిథాలీ రాజ్ గారిని పెట్టాం. మిథాలీ రాజ్ గారు అంటే విమెన్ క్రికెట్లో ఆవిడ ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఆవిడని తీసుకొచ్చి మన ఆంధ్రాకి ఒక మెంటర్గా పెట్టి ఆవిడ ద్వారా ఇప్పుడు మొన్న మీరు అబ్జర్వ్ చేస్తే 19 ఆంధ్ర నుంచి శబ్నం అనే అమ్మాయి వరల్డ్ కప్ రిప్రజెంట్ చేసింది. అలా ఇంకా ఫర్దర్గా కూడా మీకు ఈ 5 yearsలో 100% మేము చెప్తున్నాం విమెన్ క్రికెట్లో కూడా చాలామంది ఇండియాని రిప్రజెంట్ చేసే ప్లేయర్స్ వస్తారు. దానికి కావాల్సిన అన్ని విధాలుగాను మేము వర్క్ చేస్తున్నాం. ఆపరేషన్స్ ఏసీఏ ఆపరేషన్స్ ఏది కూడా విజయవాడకి అయితే ఇంతవరకు ఏమీ షిఫ్ట్ అవ్వలేదు. ఈ వైజాగ్ నుంచే ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు మెయిన్ ఏసీఏ హెడ్ ఆఫీస్ అంతా వైజాగ్లోనే ఉంది కదా. మేము అందరం ఆఫీసు, ఎపెక్స్ మీటింగ్లు ఏ మీటింగ్ పెట్టుకున్నా అన్నీ వైజాగ్లోనే చేస్తున్నాం కదా. సో అలా షిఫ్ట్ అయిపోయింది, వెళ్ళిపోయింది, విజయవాడకి వెళ్ళిపోయింది, అలాంటివన్నీ ఏం లేదు, కరెక్ట్ కాదు.